ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. అరే మనోడా, ఎప్పుడు చూడ ఫోన్ చూస్తా కూర్చోపోతే ఏదైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు కదయ్యా. పెళ్లి చేస్తాం కదా. అది అలా అడిగిన ఆయన అన్న లక్షలు పోగేసి చదివిస్తే తాత చెప్పవేంద్రా బుద్ధిలో నాయాలా. ఏంది తాత నీ గోళ? ఆది గోలేంద్రా సన్నాసి. ఇది ఇలాగే ఉంటే నిన్నెవత చేసుకుందిరా పెళ్ళి, రూపాయి సంపాదన లేకుండా. నన్ను తక్కువ అంచనా అయిపోక కొన్ని సంవత్సరాలు నేను లక్షాధికారిని కాబోతున్నా. నీకు తెలియదేంది? లక్షాధికారివా? అదే ఎలాగరా? ఏంట్రా బెట్టింగ్లు కానీ ప్యాకెట్ కానీ ఆడుతున్నావేంది? చీ, అలాంటి దిక్కుమాల వాటిని నేను ఎందుకు నమ్ముకుంటాను? ఏం వెలగబెట్టామని లక్షాధికారి అవుతావురా నువ్వా? ఉద్యోగంలో కానీ చేరుతున్నావేంది? కాదు తాత, నువ్వు ఎలాగో కొన్ని సంవత్సరాల్లో పోతావు. నాయన నీ పేరుని కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయిగా. ఓరి దొంగనా మనవడా. నాకు తెలిసిన ఆయన వీడు ఇలాంటి వాడేనని. వీడు నిన్ను నన్ను చంపి కిడ్నీలో రాళ్ళు కూడా అమ్ముకుంటాడు వీడు. దొంగనా కొడుకుని కన్నావు కదా అంటారా నా కొడుక. ఏంది అలా అంటారు? పోయేటప్పుడు తాత ఏమో డబ్బులు ఏమి తీసుకుపోడుగా, ఎవరో ఒకరు తినాల్సిందేగా. ఏమంటావు నానా? ఏం కొడుకుని కన్నానరా అంటే అన్నావు కానీ నిజమే రూ. ఒరే ఏదో నా వెళ్ళారా, ఇద్దరిద్దరేరా. ఆయన వీడితో నన్ను బాల్చమాక. వీడు పెద్ద దుర్మార్గుడు అయితే. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు నాకెందుకు? నీ పేరు మీద ఉన్న 2 ఎకరాల కొబ్బరి తోట ఉంది కదా, అది ఇవ్వు. ఎట్టో సర్దుకుంటా. నేను ఆ కొబ్బరి తోట నీదెందుకు అయింది? అది నాదే. తాత ఆస్తి మనోడు సొత్తు, ఆ మాత్రం తెలియదేంది? ఓరి మీ దుంపలు దేక భలే ఉన్నారురా మిళ్ళ. నేను బతుకుండగానే వాటాలు వేసుకుంటున్నారు కదా అంటరా. మరి ఈసారి ఉద్యోగం చెయ్యి, పెళ్లి చేసుకో అన్నావా? ఇది శాంపుల్ మాత్రమే. అమ్మో, ఇక నిన్ను అడగలేరు. నేను పోతాను. నాయనా ఆడికి అన్నీ నా తండ్రి బుద్ధిలే వచ్చాయి. ఏం చేస్తాము? తాత నీ రత్తాలు పోయి చేస్తుంది. ఆటగాళ్ళు ఇప్పుడు ఎందుకు లేరా మనవడా? ఆయన ఎవరు ఆ రత్తాలు? నీకెందుకు లేరా అవన్నీ? ఏమి చెప్పడానికి అంత నొప్పి? అదేం లేదులే నాయన, మీ నాన్న అంతకుముందు ఆలి పొలంలోనే పనిచేసేవాడు. అవునా? సర్లే. మరి ఆ కొబ్బరి తోట ఎట్ట సంపాదించాడు అనుకున్నా? అత్రం పగల రత్తాల దగ్గర కష్టపడే. రానా మనవడా, చెప్పింది చాలే కానీ. అనుకుంటున్నావురా మా నాన్న అంటే? మీ నాన్నలాగా ఫైర్ అనుకుంటున్నావా ఏంది? ఫైర్ కాదా మరి? అది ఫైర్ కాదురా కొడక, అది వైల్డ్ ఫైర్. ఓహో, అదే సంగతే. ఆ వైల్డ్ ఫైర్తోనేనా వీధి దీపాలన్నీ వెలిగించుకుంటూ వచ్చాడేంది? మా వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.